సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? అవును. గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడా, చెల్లి, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితో ముగించాలి. కుటుంబ ప్రార్థన, అరుణోదయపు ఆరాధన దయతో నిర్లక్ష్యం చేయకండి. ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలి. దేవునితో గడపకుండా గడప దాటొద్దని మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా. మంచిది. మార్చి నెల చివరి రోజు కదా. ఈరోజు రాత్రి 8 గంటలకు మాసాంతర కూటం. ప్రతి నెల చివరి రోజు ఆ మాసమంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి, అలాగే నూతన మాసపు తొట్టతొల్లిటి గడియ దేవుని సన్నిధిలో గడపటానికి ప్రతి నెల చివరి రోజు మాసాంతర కూటం ఏర్పాటు చేస్తాం. ఈ రాత్రి మాసాంతర కూటం ఉంది. అనేక విషయాల నిమిత్తం కలిసి ప్రార్థన చేద్దాం. రాగలిగిన వాళ్ళు మందిరానికి రండి. దూర ప్రాంతాల్లో ఉండేవారు తప్పకుండా లైవ్లో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ కుటుంబ సభ్యునిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతని చెప్పాలి? మీకు తెలుసా? కృతజ్ఞతాస్తుతి అంటే దేవునికి బహు ఇష్టం. ఆయన చేసిన మేలును మనం పొందుకొని ఆ మేలును బట్టి ప్రభుని స్తుతిస్తా కృతజ్ఞతతో బ్రతికితే ఆ పరలోకపు దేవుడు పరవశించిపోతాడు. జస్ట్ 2 రోజుల క్రితం ఒక తమ్ముడు నాకు మెసేజ్ పంపించాడు. ఏంటా మెసేజ్ అని నేను ఆన్ చేస్తే ఆ తమ్ముడు, అన్నయ్య, మీ కృతజ్ఞతలు. నా భార్య అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్లు ఏదేదో చెప్పారు. హృదయం బ్రద్దలైపోయింది. నా భార్యను గురించి ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ అనారోగ్యం ఉందో గందరగోళంలో పడిపోయా. ఆ పరిస్థితిలో దైవజనురాలకు ఫోన్ చేసి చెప్తే వెంటనే జార్జనను రాజనను అక్క పంపించారన్న. ఆ దైవ సేవకులు ఇద్దరూ వచ్చి నా భార్య కొరకు ప్రార్థన చేశారు. 2 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఏదేదో అనారోగ్యం ఉందని కలవరపడిపోయాం, గుండె బ్రద్దలైపోయింది. 2 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది, అన్నీ నార్మల్. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. మా కష్ట స్థితిలో సేవకులను పంపించి మా కొరకు మీరు ప్రార్థన చేయించారన్న మీకు కృతజ్ఞతలు. ఆ వాట్సాప్ మెసేజ్ చదివిన తర్వాత హృదయం ఎంత పులకరించిపోయిందో. వెంటనే నాకు అనిపించింది, అరే దేవుడు కూడా అంతే కదా. ఆయన చేసిన మేలును గుర్తుకు తెచ్చుకొని, దేవా, నాకు ఈ మేలు చేసి పెట్టావయ్యా, ఈ ఉపకారం చేసావయ్యా, నువ్వు చేసిన మేలుకై స్తోత్రమయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెప్తే ఎంత పరవశుడైపోతాడో కదా. మేలు పొందుకొని కృతజ్ఞతగా బ్రతకకుండా మనం గర్విస్తే ఏమవుతుంది? కృతజ్ఞతతో బ్రతికితే ఏమవుతుంది? 5 చక్కటి విషయాలు మీతో పంచుకుంటాను. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. స్తుతించి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని లేదు.
తిని తృప్తి పొంది గర్వించి వాటన్నిటిని ఇచ్చిన నన్ను మరిచిపోయిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతుపుల్లి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి బాబోయ్ ఒకని మీద పడునట్లు నేను వాని మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. బాబోయ్ ఆడు సింహము ఒకని మృంగివేయనట్లు వారిని మృంగివేతును. దుష్ట మృగములు వారిని చీల్చివేయును. బా, విన్నారు ఈ మాటలు? నేను వాళ్ళకి సమృద్ధినిచ్చా. ఆ సమృద్ధిని అనుభవించి తిని తృప్తి పొంది నన్ను స్తుతించాల్సింది పోయి నన్ను స్తుతించకుండా గర్వించి నన్ను మరిచారు. కాబట్టి నేను వాళ్ళకి సింహం వంటి వాడనయ్యా చీల్చేయటానికి, చిరుతుపులి వంటి వాడనయ్యా మార్గంలో పొంచి ఉండటానికి, ఎలుక వంటి వాడనయ్యా, దుష్టమృగం వంటి వాడనయ్యా. వింటున్నారు ఈ మాటలు? ఎందుకు? వాళ్ళు కృతజ్ఞత లేకుండా గర్వించి దేవుణ్ణి మరిచారట. విన్నారా ఈ మాటలు? కాపరిగా ఉంటానన్న దేవుడే, రక్షిస్తానన్న దేవుడే వాళ్ళను మృగాల చేతికి అప్పగిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళలో కృతజ్ఞత లేకపోవటాన్ని బట్టి. తమ్ముడు, చెల్లి, కృతజ్ఞత ఒక్కటి నీకుంటే, దేవా ఈ నెలంతా నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు, గడిచిన రాత్రి అంతా కాపాడి మరో నూతన దినం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ముద్ద అన్నం తినేటప్పుడు ఈ మెతుకులకు కూడా నోచుకోలేని పేద బ్రతుకులు చాలా ఉన్నాయి. ఇచ్చిన ముద్ద అన్నం కొరకు స్తోత్రం. దేహాన్ని కప్పుకోవటానికి కనీసం బట్ట కూడా లేని స్థితిలో అల్లాడిపోతున్న బిడ్డలు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. నా దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి నాకు ఇచ్చిన ఈ బట్ట కొరకు స్తోత్రం అని ఎప్పుడు నువ్వు పొందుకున్న ప్రతి దాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ ఉండాలి. విన్నారా? బైబిల్లో 2 ధనవంతులు ఉన్నారు. 2 ధనవంతులు తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నారు. ఒక ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అన్నాడు. ఎవరి ధనవంతుడు? దావీదు గారు. బైబిల్లో లోకా సువార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని నీకు సిద్ధపరిచా, తిను తాగు సుఖించు అంటే ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమై, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు అని వాని ప్రాణాన్ని తీసేశాడు. విన్నారా? దావీదుకేం ప్రాణం పోసాడు, ఈ ధనవంతుడికేం ప్రాణం. ఎందుకు దావీదుకు ప్రాణం పోసాడో తెలుసా? దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు, దేవుని స్తుతించడానికి తాను అప్పగించుకున్నవాడు. అందుకనే ఈ రాత్రి మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. అందరం కలిసి దేవుని స్తుతించుదాం రండి, దేవునికి కృతజ్ఞతలు చెప్దాం రండి. అలా దేవునికి కృతజ్ఞతలు చెప్తే నంబర్ వన్ ఆ కృతజ్ఞత స్తుతి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునినే మన మధ్యలోకి ఆహ్వానిస్తుంది. అయస్కాంతం ఇనప ముక్కలను ఆకర్షించినట్లు, విన్నారా? అయస్కాంతం ఇనప ముక్కలను ఆకర్షించినట్లు దేవుని సన్నిధిని ఆకర్షించగలిగిన శక్తి, దేవునిని ఆకర్షించగలిగిన శక్తి కృతజ్ఞతాస్తుతిలో ఉంది. ఎలా చెప్తారన్న ఈ మాట? 22వ కీర్తన మొదటి చరణంలో ఏమని రాసి ఉంటుంది? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడు. విన్నారా? ఇప్పుడు నేను కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నాను? ఈ కుర్చీ మీద కూర్చున్నా. నేను కూర్చోటానికి నాకు ఒక ప్లాస్టిక్ కుర్చీ కావాలా, లేదో చెక్క కుర్చీ కావాలా, రాజులు కూర్చోటానికి బంగారు కుర్చీ కావాలా? ఒక మాట, వాళ్ళ హోదాకు తగినట్లుగా కొందరు బంగారు కుర్చీలో కూర్చుంటే, ఇంకొందరు టేకు కుర్చీలో కూర్చుంటే, ఇంకొంతమంది ఏనుగు దంతంతో చేయబడిన కుర్చీలో కూర్చుంటే, ఇంకొక ఆయన
ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటాడు. నీ దేవుడు బంగారు కుర్చీలో కూర్చునేవాడు కాదు. స్తుతులనే సింహాసనాలుగా చేసుకొని స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. తెలుసా, ఈ చేతులు దేవుని స్తుతించే చేతులైతే నీ చేతులతో ఏ పని చేసినా 100% విజేత అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ చేతులు దేవుని స్తుతించే చేతులైతే నువ్వు రాసే ఎగ్జామ్లో గొప్ప విజయాన్ని పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ నోరు దేవుని స్తుతించే నోరైతే నీ నోటితో ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తూచా తప్పకుండా జరిగించేటట్లు దేవుడు చేస్తాడు. రెండవ మాట చెప్పమంటారా? కృతజ్ఞత స్తుతి బంధకాలు తెంచుతుంది. ఏమన్నాను? బంధకాలు తెంచుతుంది. ఎక్కడ బంధకాలు తెంచిందన్నా అంటారా? పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. పౌలు శీల చెరసాల్లో ఉండి అప్పటికే భయంకరంగా కొట్టబడ్డారు, గాయాల పాలయ్యాయి, కాళ్ళు బొండల్లో బిగించబడ్డాయి. అంటే 2 కాళ్ళు అట్లా చాపి ఉంటే ఆ కాళ్ళ మధ్యలో ఆ కాళ్ళ మీద చెక్కబెట్టి చెక్కతో 2 కాళ్ళు అట్లా బిగించారు. ఇక ఇటు అటు కదలటానికి లేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన పేషెంట్ని గట్టి ఉంటారు చూసారా, అట్లా పరిస్థితి. అలాంటి బంధకాల మధ్యలో దేవాన్ని కొరకు బ్రతికితే ఏంటయ్యా ఈ బంధకాలు, ఏంటయ్యా ఈ దెబ్బలో, ఏంటయ్యా ఈ గాయాలు? దేవుని మీద ఆయాసపడల. గాయాల మధ్యలో కూడా వాళ్ళు ప్రభుని స్తుతించారు. ఆ గాయాల మధ్యలో కూడా ప్రభుని స్తుతిస్తే ఆ గాయాలనే దేవుడు గేయాలుగా మార్చాడు. విన్నారా? ఆ గాయాలనే గేయాలుగా మార్చాడు. వాళ్ళు ఆ రాత్రి వేళ ప్రభుని స్తుతిస్తుండగానే, మధ్యరాత్రి అని రాసింది, అది సమయాన్ని సూచిస్తుంది నిజమే, అంతకంటే విశేషంగా వాళ్ళ స్థితి అలాంటి కరుడుగట్టిన కష్ట స్థితి మధ్యలో ఉన్నారు. అప్పుడు కూడా దేవుని స్తుతించారు. స్తుతించటం మొదలు పెట్టగానే వారి బంధకాలు తెగిపోయినాయి, ఖైదీల బంధకాలు తెగిపోయినాయి. ఓ బంధకాలారా, మీరు ఎలా తెగిపోయారు? కృతజ్ఞత స్తుతులు వినబడే చోట బంధకాలు తెగిపోతాయి. తమ్ముడు, నీ ఇంట్లో ఏ బంధకం ఉంది? రోగ బంధకం ఉందా? అసమాధానపు బంధకం ఉందా? అప్పుల బంధకాలు ఉన్నాయా? అనారోగ్య బంధకాలు ఉన్నాయా? అసమాధాన బంధకాలు ఉన్నాయా? ఏ బంధకాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటుండగానే నువ్వు వింటున్న చోటే మోకరించి 2 చేతులెత్తి ప్రభుని స్తుతించు. నువ్వు స్తుతిస్తుండగానే నీ బంధకాలు దేవుడు తెంచునుగాక. కృతజ్ఞత స్తుతి విజయాన్ని ఇస్తుంది. మూడవది, ఇంకో కోణంలో చెప్పాలంటే కృతజ్ఞత స్తుతి పరలోకపు ఆశీర్వాదానికి తాళపు చెవి లాంటిది. విన్నారా ఈ మాట? పరలోకపు ఆశీర్వాదానికి తాళపు చెవి లాంటిది. ఏమండి, బీరువాలో డబ్బులు ఉన్నాయి, తాళం వేసాం. ఇప్పుడు బీరువాలో ఉన్న డబ్బులు తీయాలంటే మన చేతిలో ఏముండాలి? నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదపు ఓటను తెరిచే తాళపు చెవే కృతజ్ఞతాస్తుతి. నీకు విజయాన్ని ఇచ్చే తాళపు చెవే కృతజ్ఞతాస్తుతి. ఎలా? యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చినప్పుడు, యెహోషాపాతు యుద్ధానికి బయలుదేరేటప్పుడు విచిత్రం తెలుసా? పాటలు పాడేవాళ్ళని తీసుకెళ్తున్నాడు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళని తీసుకెళ్తున్నాడు, డ్రమ్ ప్లే చేసేవాళ్ళని తీసుకెళ్తున్నాడు, కిలార్నట్టు వాయించేవాళ్ళని తీసుకెళ్తున్నాడు. చుట్టూతో కొంతమంది అన్నారు, అయ్యా మనం ఏమైనా సువార్త కోటానికి వెళ్తున్నావా, యుద్ధానికి వెళ్తున్నావా? అయ్యా సువార్త కోట కాదు, యుద్ధానికే వెళ్తున్నాం. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకోవాలా, ఖడ్గం తీసుకోవాలా, ఆయుధాలు తీసుకోవాలా, ఏటి తీసుకోవాలా, బళ్ళని తీసుకోవాలా? అవి తీసుకోకుండా స్వార్థ కచేరీకి వెళ్ళినట్లుగా ఈ వాయిద్యకారులు ఏంటయ్యా, ఈ పాట పాడేవాళ్ళు ఏంటయ్యా, ఈ గాయకులు తీసుకెళ్తే యుద్ధంలో ఏం గెలుస్తామయ్యా అన్నట్లుగా అన్నారు. అయితే అద్భుతం, ఆ యుద్ధ భూమిలోకి పాటగాళ్ళను తీసుకొని వెళ్ళి యెహోవాను స్తుతించటం మొదలు పెట్టగానే శత్రువులు వాళ్ళల్లో వాళ్ళను చంపుకొని పారిపోతూ ఉంటే తరిమి శత్రువులందరినీ హతమార్చి ఆ స్థలానికి ఏమని పేరు పెడతాడో తెలుసా? బెరాకా. బెరాకా అనగా స్తుతి అని, ఆశీర్వాదం అని అర్థం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞతా స్తుతులు ఎక్కడుంటాయో
అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడుంటాయో, వేర్ దేర్ ఈజ్ ప్రైజింగ్ దేర్ ఈజ్ బ్లెస్సింగ్. కృతజ్ఞతాస్తుతులు ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని విజయం ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, యుద్ధాల్లో నువ్వు గెలవాలా, నువ్వు ఓడిపోకూడదు. నీ పోరాటాల మధ్యలో నువ్వు విజేతగా నిలవబడాలంటే రహస్యం ఒక్కటే, యుద్ధాల మధ్యలో దేవుని స్తుతిస్తూ ఉండు. 4వ మాట, దివ్యమైన మాట మీతో పంచుకుంటాను. ఎందుకు మనం పదే పదే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి? 4వది, కృతజ్ఞతాస్తుతి సమృద్ధినిస్తారు. కలిగిన కొంచాన్నే పెద్దదిగా మారుస్తారు. ఆ కలిగిన కొంచాన్నే సమృద్ధి కలిగేటట్లు చేస్తారు. 5 రొట్టెలు 2 చేపలు తెలుసు కదా. చేతిలో ఉన్నదాన్ని చూసి ప్రభు ఆయాసపడకుండా, ఒక మాట, 5,000 మంది పురుషులు ఉన్నారు, 105 రొట్టెలు 2 చేపలు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మానవ భాషలో చెప్పాలంటే ఇది ఎవరికి సరిపోతే, కడుపు నిండా తినేవాళ్ళు 2 ఉంటే చాలు, 2 రొట్టెలు 5 రొట్టెలు అయిపోయినట్టే. ఏమంటే ఎవరో అన్నారు, మా ఇంటి ఆయన ఒకడే 5 రొట్టెలు తింటాడు. ఆయన మరి ఒక్కడే 5 రొట్టెలు తింటే, ఏమండి, ఒక్కడే 5 రొట్టెలు తింటే మరి 5,000 మంది ఏం కావాలా? ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ అద్భుతం తెలుసా, ఉన్నదాన్ని బట్టి సనక్క ఆ 5 రొట్టెలే ఆకాశం తట్టెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. 5,000 మంది తృప్తిగా తినగా మిగులుబడి సమృద్ధి. తమ్ముడు, నీ జీతం 10,000 మోకరించి స్తుతించు. నీ జీతం 20,000 మోకరించి స్తుతించు. చిరు ఉద్యోగిగా బ్రతుకుతున్నావా? మోకరించి స్తుతించు. ఆ చిన్న ఉద్యోగంలోనే చిత్ర విచిత్రాలు దేవుడు చేసి నువ్వు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇదంతా చేయగలిగే మహాత్యం ఎక్కడుందో తెలుసా? కృతజ్ఞతా స్తుతిలో. ఆఖరి మాట చెప్తాను, కృతజ్ఞతాస్తుతులు ఎవరి నోట ఎక్కువగా ఉంటాయో వారి జీవితాల్లో దేవుడు కృపలు విస్తరింపజేస్తాడు. కొరింథీ పత్రిక 2వ కొరింథీలో ఉంటుంది. ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ మీరే రాయండి, మీకు కూడా మెదడుకు మేత పెట్టాలి కదా, రైట్? ఈ మాట బైబిల్లో ఎక్కడుందో 2వ కొరింథీ పత్రికలో ఉందని చెప్పాను ఆల్రెడీ. రెఫరెన్స్ మీరే రాయండి. నీ నోట కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తే నీ బ్రతుకులో దేవుడు కృపలు విస్తరింపజేస్తాడు. దావీదుకు, యోసేపుకు మొదట కలలుగానే కృపిచ్చాడు. ఆ తర్వాత కలలకు అర్థాన్ని చెప్పగలిగే కృపిచ్చాడు. దావీదు భక్తునికి యోధా గోత్రానికి రాజుగా ఉండే కృపిచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 12 గోత్రాలకు రాజుగా మార్చబడే ఆ కృపను దేవుడు విస్తరింపజేశాడు. క్రైస్తవ జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన కృపలు విస్తరింప చేయాలన్నా, దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా విస్తరించాలన్నా మల్టిఫికేషన్ ప్రైజింగ్లోనే ఉంది. విన్నారా? ఎడిషన్ కాదు, యాడింగ్ వేరు, మల్టిఫికేషన్ వేరు. 9 + 9 ఎంత? 18. 9 × 9 81. రివర్స్ అయిపోయింది. 9 + 9 18. 9 × 9 ఎడిషన్ అయితే 18, మల్టిఫికేషన్ అయితే 81. 20 + 20 ఎంత? 40. 20 × 20 400. 40 ఎక్కడ, 400 ఎక్కడ? దేవుడు నీ జీవితంలో నీకిచ్చిన కృపలను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. నీకిచ్చిన తలాంతులు దేవుడు విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. అలా దేవుడు విస్తరింప చేయాలంటే భక్తుడైన దావీదులాగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. తన ప్రాణంతో తాను మాట్లాడుకున్నాడే. దావీదు దేవుడు చేసిన మేలును పదే పదే గుర్తుకు తెచ్చుకోవటానికి ఓ చరిత్రకారుడు ఇలా చెప్తారు. దావీదు గారు రాజు అయిన తర్వాత తాను కూర్చునే రాజభవనంలో తాను కూర్చున్న సింహాసనానికి ఎదురుగా గోడ మీద తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను కాయటానికి ఏ కర్రను వాడేవాడో ఆ గొర్రెల కర్ర గోడకు తగిలిచ్చాడట. కొంతమంది రాజులు దావీదు గారు రాజభవనానికి వచ్చి, రాజా, రాజభవనంలో అందమైన పెయింటింగ్స్ ఉండాలి, కలర్ఫుల్ ఫొటోస్ ఉండాలి, అందమైన డిజైన్స్ గోడ మీద వేయాలి. ఉన్నాయి, అందమైన డిజైన్లు ఉన్నాయి, అందమైన సీనరీలు ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ గోడకి ఎండిపోయిన కర్ర ఏదో తగిలిచ్చేవేంటయ్యా, ఆ ఎండిపోయిన కర్ర తగిలిచ్చేవేంటయ్యా అని దావీదుతో అంటే, భక్తుడైన దావీదు గారు అనేవాళ్ళట, ఆ కర్ర చూసినప్పుడల్లా ఏ దీనస్థితిలో నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తాడో నా దీనస్థితి నాకు గుర్తొస్తుంది. ఆ కర్ర చూసినప్పుడల్లా నా దేవుడు ఎంత పరాక్రమవంతుడో, ఎలాంటి భీకర కార్యాలు జరిగించగలిగిన వాడో, ఆయన ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఎలాంటి శౌర్య కార్యాలు జరిగించగలడో నా దేవుని శౌర్యం ఆ కర్ర గుర్తుకు తెస్తుంది. ఏంటి ఆ కర్ర చూసినప్పుడు ఒకటి నా దీనస్థితి గుర్తు వస్తుంది, రెండవది ఆ కర్ర చూసినప్పుడు నా దేవుని బాహుబలత, నా దేవుని శౌర్యం, నా దేవుని పరాక్రమం ఎంత భీకరమైనదో ఈ రెండు నాకు గుర్తుకొస్తున్నాయి. ఆ కర్రను చూసినప్పుడల్లా నా కళ్ళ మట్టు నీళ్ళు పటపటమన రాలుతాయి. ఎందుకో తెలుసా? నా గుండె పెండబడుతుంది కనుక. అందుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. నువ్వెక్కడుండి ఈ వాక్యం వింటున్నావు చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, కృతజ్ఞత హృదయం ఈ ఒక్క గుణాన్ని సంపాదించుకో. ఈ గుణం ఒక్కటే నీలో ఉంటే, ఈ గుణమే దేవుని ఆశీర్వాదపు తాళపు చెవి అన్న సంగతి గ్రహించు. ఏ స్థితిలో ఉన్న చోటనే మోకరించి ఈ గడియలో ప్రభుని స్తుతించు. నీ కుటుంబాన్ని అద్భుతాల వేదికగా దేవుడు మార్చునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, గడిచిన ఈ 3 మాసాలు మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకు స్తోత్రం. ఏ కీడు, ఏ అపాయం, ఏ అపవిత్రత, ఏ పాపం, ఏ దుష్టుడు మా జీవితంలో ప్రవేశించకుండా మీ రక్తపు కంచెలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రం. అయ్యా, ఈ 3 మాసాలు కాచిన కాపుదలను బట్టి ఈ రాత్రి జరగబోతున్న మాసాంతర కూటం కొరకు కూడా స్తోత్రాలు. మా నోటిని కృతజ్ఞతాస్తుతులతో నింపండి, మా హృదయాన్ని కృతజ్ఞతా బుద్ధితో నింపండి. కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ సన్నిధిలో బ్రతికే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి. నాయనా, 2 ధనవంతులను మా ముందుంచావు. లోకాసువార్తలో ఉన్న ధనవంతుడు తన కలిగిన దాన్ని బట్టి తిని త్రాగి తృప్తి పొందాడు. సింహం వంటి వాడిగా మీరు ప్రత్యక్షమయ్యారు. దావీదు తిని తృప్తి పొందటమే కాదు, నిన్ను స్తుతించాడు. దావీదు బ్రతుకులో కాపరిగా మీరు ప్రత్యక్షమయ్యారు. అంతకంతకు వర్ధెలు చేశారు. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని అంతకంతకు వర్ధెలు చేయుదురుగాక, అంతకంతకు దీవించుదురుగాక, అంతకంతకు కృపచాటును దాచుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఈ రాత్రి మాసాంతర కూటంలో కలుసుకుందాం. కుటుంబాలుగా తప్పకుండా పాల్గొందండి. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.